ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో వానప్రస్థ ధర్మాలను ఇక్కడ రాసిన శ్లోకాల పరంగా పూర్తి చేసుకున్నాము. అయితే ఈ సెక్షన్, ఈ ప్రకరణము మనము ముగించి తర్వాత సన్యాసాశ్రమ ధర్మాల్లోకి వెళ్ళే కన్నా ముందు వానప్రస్థ ధర్మాల గురించి ఒక్కసారి మళ్ళీ పునరవలోకనం చేసుకుందాము. 2 విధాలుగా చూద్దాము. ఒకటేమి అంటే, మనము గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత ఏమి చెయ్యాలి అని ఇక్కడ ఏమి రాసిపెట్టి ఉన్నాయో వాటికన్నా ముందు, దీనికన్నా ముందు అధ్యాయాల్లో గృహస్థాశ్రమంలోనే ఏ విధంగా వానప్రస్థానికి మనలను మనము సన్నద్ధం చేసుకోవాలి అని కూడా ఉంచారు. మనం అవన్నీ కలుపుకుని గృహస్థాశ్రమంలో మన బాధ్యతలను, ఆ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటూ ఉన్న సమయంలోనే వానప్రస్థంలోకి మనము ప్రవేశించడానికి కావలసిన యోగ్యతను ఏ విధంగా సాధించుకోవాలి, మనలను మనము ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, ఆర్థికంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మనసుని ఇంద్రియాల నుంచి, విషయాల నుంచి, రకరకాల మోహాల నుంచి, బంధాల నుంచి, కర్మల నుంచి ఏ విధంగా వేరు చెయ్యాలి అని ఇవన్నీ మనము కొంతకాలంగా, కొన్ని వారాలుగా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఈ విధంగా మనం చేస్తే మనకొచ్చే లాభమేమి? మనము గృహస్థాశ్రమంలో ఇక్కడ చెప్పిన విధంగా కోరికలు లేకుండా కేవలం ధర్మంగా మన కర్తవ్యాలను పాలిస్తూ గృహస్థాశ్రమ ధర్మాలన్నీ నెరవేరుస్తూ ఆ తర్వాత వానప్రస్థంలోకొచ్చి అక్కడ చెప్పిన ధర్మాలన్నీ అదే విధంగా నెరవేరుస్తూ వస్తే మనకొచ్చే లాభము ఏమి? ఇంత చేస్తే మనకి ఏమి లాభము? దేనికి చేస్తున్నాం ఇవన్నీ? అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యకు, ఇది చెయ్యకు. ఎంతసేపు ఇదే గదా! ఎంతసేపు విధులు, నిషేధాలు. ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యొద్దు. ఇంక ఇవి వాళ్ళు చెప్పినవి చెప్పినట్టు చేసి, వద్దన్నవి మానుకుంటే మనకొచ్చే లాభమేమి? అంటే లాభాలు అవన్నీ చూసుకోకుండా చేయమని చెప్తారు. అవును, నిజమే గాని, ఈ రకంగా నా జీవితాన్ని నేను నడిపిస్తూ ఉంటే దానివల్ల కలిగే ప్రయోజనమేమి? అని మనకు ఎప్పటికప్పుడు మనసు ప్రశ్నించే ఒక క్వెషన్ ఉంటుంది. అందుకని మనం దానికి మన మనసుకి అది ఎప్పుడెప్పుడు ఈ ప్రశ్న వేస్తుందో అప్పుడప్పుడు జవాబు చెప్పడానికి మనము ముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనకి తెలిస్తే మన మనసు అడిగే ప్రశ్నకి జవాబు చెప్పొచ్చు. అందుకని చూసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు వానప్రస్థ ధర్మాల్ని ఇక్కడ చెప్పినట్టే ఇంతకు ముందు బ్రహ్మచర్యంలో, తర్వాత గృహస్థాశ్రమంలో చెప్పినవి చెప్పినట్టు చేస్తూ వచ్చి, వద్దు అన్న వాటిని వదిలిపెడుతూ వచ్చి, ఇక్కడ వానప్రస్థంలో చెప్పినవి చెప్పినట్టు చేస్తే ఏం జరుగుతుంది అంటే మనకు చాలా సింపుల్‌గా 2 శ్లోకాల్లో ఇక్కడ ముగించారు. ఇవే గాదు, ఇక్కడ కొన్ని చెప్పాం గానీ, ఏతాహ చ అన్యాహ చ ఇవి గాక వేరేవి ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ దీక్షలుగా పూని వాడు ఆ విప్రుడు, ద్విజుడు జ్ఞానంగా రెండో జన్మ ఎత్తినవాడు. వాడు ఈ వసన్ వానప్రస్థంలో నివసిస్తూ ఉన్న సమయంలో, వానప్రస్థం ఈ ఆశ్రమంలో ఉన్న సమయంలో వాడు ఇక్కడ చెప్పినవే గాదు, వాడు కూడా ఆలోచించుకోవాలి. ఏవి తగినవో, ఉచితమైనవో అటువంటివన్నీ దీక్షగా వాడు సేవిస్తూ ఉండాలి. ఏది చేసినా సరే తప్పకుండా, మర్చిపోకుండా ఉపనిషత్తులను మాత్రము, శృతులను మాత్రము తప్పనిసరిగా చదువుతూ ఉండి తీరవలసిందే. దీనికి ఎక్సెప్షన్ లేదు. ఎందుకు అంటే, ఇవన్నీ జేయడం ఎందుకంటే, ఒకటి ఆత్మ సంసిద్ధి కోసం. ఆత్మసిద్ధి కావాలా నీకు? అయితే ఈ విధంగా చెయ్యి. ఇట్లా చేసావంటే ఆత్మసిద్ధి కలుగుతుంది. కాక ఆత్మసిద్ధి డైరెక్ట్‌గా కలగదు. దానికి 2 స్టెప్స్ ప్రాసెస్ ఉంది. ఒకటి శరీర శుద్ధి కావాలి. శరీరం అంటే ఇక్కడ చిత్తము. మామూలుగా దేహశుద్ధి మనం ఎట్లైనా చేసుకుంటాం గానీ,
చిత్తశుద్ధి ముందు కలగాలి. చిత్తశుద్ధితో విద్యా తపో వృద్ధి కలుగుతుంది. విద్యా తపో వృద్ధితో ఆత్మసిద్ధి కలుగుతుంది. ఇందుకోసం నువ్వు ప్రయత్నం చేసుకో, ఇంక వెళ్ళు అని ఫలశ్రుతి చెప్పి, ఈ రకంగా నువ్విట్లా ఆచరించావంటే, అర్థం చేసుకుని జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించావంటే నీకు ఈ లాభం కలుగుతుంది. ఆత్మసిద్ధి కలుగుతుంది. ఇంకంతకన్నా ఇంకా ఎక్కువేముంటుంది? బ్రహ్మప్రాప్తిని మించిన నిశ్రేయసం ఏదైనా ఉందా? ఇంక లేదు గదా! అందుకని నీకు బ్రహ్మప్రాప్తి కలగాలంటే ఈ విధంగా సాధించు ఇవన్నీ. చెప్పినవి చెప్పినట్టు చెయ్యి. వద్దు అన్నవి మానుకో అని చెప్పి ఊరుకున్నారు. అయితే ఈ విధంగా చేసిన వాళ్ళెవరైనా ఉన్నారా? వాటిని ఎట్లా చేశారు? ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యొద్దు. ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యొద్దు అని విధి నిషేధాలు మాత్రమే చెప్తాయి గదా శాస్త్రాలు. మన మనుస్మృతి లాంటి స్మృతులు. అటువంటప్పుడు దాన్ని ఎట్లా చెయ్యాలి? ఏమి చెయ్యాలి సరే తెలిసింది. దాన్ని ఎట్లా చెయ్యాలి? ఏమి చెయ్యొద్దు తెలిసింది. దాన్ని ఎట్లా చెయ్యకుండా ఉండాలి? అని ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? చూసి నేర్చుకోవడం కోసము అని మనకు క్వెషనొస్తే, అందుకోసము మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి ఇద్దరు శాస్త్రాల్లో చెప్పిన విషయాల్ని ఆచరించిన వాళ్ళు ఏమి సాధించారు అని మన పురాణాల్లో, ఇతిహాసాల్లో కథలన్న పాత్రల్లో పెట్టి మనకు చూపిస్తూ వచ్చారు. ఇక్కడ మన మనుస్మృతిలో ఏమి చెప్తూ వచ్చారో, ఎవరైతే ఒక ద్విజుడున్నాడో వాడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి విద్యాభ్యాసం పూర్తి చేసి, ఆ తర్వాత స్నాతకం చేసుకున్న వాడై, స్నాతకోత్సవం గ్రాడ్యుయేట్ అయ్యి చదువు పూర్తయ్యాక, వాడా తర్వాత స్నాతకం అయిపోయిన తర్వాత వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి అందులో స్థితిగా ఉంటూ, అక్కడ ఏ విధంగా విధివత్ వాడు అనుష్ఠానం చేయవలసి ఉన్నాయో ఆ కర్తవ్యాలన్నీ పూర్తి చేసుకుని, ఆ తర్వాత వాడు అదే సమయంలో గృహస్థాశ్రమంలో ఉంటూనే ఇంద్రియ జయాన్ని సాధిస్తూ యథావిధిగా వాడు నియమాలతో వనే వసెత్ వనంలో నివసించాలి. వాడు ఆత్మనః ఫలితం వలి పశ్యేత్ వాడు ఫలితము జుట్టు తెల్లబడిపోయింది. వలి దేహానికి, చర్మానికి ముడతలు పడ్డాయి అని చూసుకుని అంటే ఇట్లాంటివి ఇంకా కొన్ని ఇట్లాంటి చిహ్నాలు ఏవైతే వార్ధక్యానికి సంబంధించిన చిహ్నాలుంటాయో వాటిని చూసుకుని, అట్లానే అపత్యస్య అపత్యం పిల్లలకు గూడా పిల్లలు పుట్టిన తర్వాత నువ్వింకా ఎందుకు గృహస్థాశ్రమంలో ఉండి, అవన్నీ చూసుకుని ఇంకా గృహస్థ ఏం చెయ్యాలి? తదా అప్పుడు అరణ్యం సమాశ్రయేత్ అరణ్యంలోకి, వనంలోకి వెళ్ళిపోవాలి. యాక్చువల్‌గా ఫిజికల్‌గా వానప్రస్థం చేయాలి. మనకిప్పుడు అవకాశం లేదు. కాబట్టి ఏం చేద్దామని కూడా మనం ఆలోచన చేసుకోవాలి మరి. ఆ తర్వాత గ్రామ్యమైన ఆహారాలను సంత్యజ్య వదిలిపెట్టి సర్వము పరిచ్ఛేదాలు మనము గ్రామాల్లో ఉంటూ ఉన్నప్పుడు ఉపభోగ్యమైన వస్తువులు ఏవున్నాయి, మనం వాడుకునే వస్తువులన్నీ ఏవున్నాయో వాటన్నింటినీ గూడా అక్కడే వదిలిపెట్టి, ఏవైతే కేవలము వనాల్లో నివసించే వాళ్ళు వాడుకునేందుకు వీలుగా ఉంటాయో, అడవుల్లో ఉండడానికి ఏవైతే అవసరమై ఉంటాయో వాటిని మాత్రం తీసుకుని, ఒకవేళ భార్య వస్తానంటే ఆమెతో సహా లేదా భర్త వస్తానంటే ఆయనతో సహా వాళ్ళిద్దరూ కలిసి వానప్రస్థానికి వెళ్ళొచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఒకళ్ళకి రావాలంటే ఇష్టం లేకపోతే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలో లేరు. వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళే ఉన్నారు అంటే, ఆ వెళ్ళిపోతున్న వాళ్ళు వాళ్ళొక్కళ్ళే వెళ్ళిపోవచ్చు. భార్య రానంటే ఆమె ఎక్కడ ఉండదలుచుకుంటే అక్కడ ఆమెను ఉంచి, భర్త రానంటే ఆయన ఎక్కడ ఉండదలుచుకుంటే ఆయన్నక్కడ వదిలిపెట్టి, వీళ్ళు ఒక్కళ్ళు వెళ్ళిపోవచ్చు. వస్తే కలిసి వెళ్ళొచ్చు. రాకపోతే ఒక్కళ్ళుగా వెళ్ళిపోవచ్చు. అగ్నిహోత్రాలవన్నీ ఉంటాయి గాబట్టి వానప్రస్థంలో కూడా వాటిని మాత్రం గృహ్యం పుచ్చుకుని గ్రామాత్ ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోవాలి. అలవాటైన ప్రదేశంలో ఉంటే మనసు అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎక్కడ మనం ఉన్నామో, చదువుకున్నామో, ఉద్యోగాలు చేశామో, ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కని పెంచి ఇవన్నీ చేశామో, ఎక్కడ పార్టీలవన్నీ చేసుకున్నామో, ఇటువంటి ప్రదేశంలో అక్కడే ఉన్నామంటే మళ్ళీ మనసు అదే విధంగా ప్రవర్తిస్తుంటుంది కాబట్టి వాటన్నింటికి దూరంగా నిజంగా అరణ్యంలోకి వెళ్ళిపోగలిగితే చాలా మంచిది. నియతేంద్రియం ఇంద్రియ జయత్వాన్ని సాధించి మనసుని నియంత్రించి ఉండాలి. ముని అన్నాలు
మునులు తినే అన్నాన్ని, అటువంటి సాత్వికమైన భోజనాన్ని, కందమూలాలను, ఫలాలను, శాకాహారాలను మాత్రమే భుజించాలి. ఆ తర్వాత అవసరమైతే ఎంత మాత్రం అవసరమో అంత మాత్రమే మనము, అది కూడా ఆ అరణ్యంలో ఉండేవాళ్ళ దగ్గరే మనము భిక్షను పుచ్చుకోవాలి. గ్రామం నుంచి పట్టుకొనొచ్చి ఎవరైనా ఏమైనా ఇస్తే ఊళ్ళో నుంచి తెచ్చిచ్చినవి పుచ్చుకోవడానికి వీల్లేదు. మనం కూడా మన దగ్గర ఏమున్నాయో అవి మాత్రమే ఇవ్వాలి. మనం ఇంకేవో మనకు శక్తిని మించినవి అడవిలో దొరకనివన్నీ పుచ్చుకొనొచ్చి వాళ్ళకి వీళ్ళకి ఇద్దామని ప్రయత్నాలన్నీ చెయ్యరాదు. ఈ రకంగా ఉంటూ చేయవలసిన ఏవేవైతే హోమాలు, జపాలు, అగ్నిహోత్రాలు, పూజలు, వ్రతాలు అటువంటివన్నీ ఉన్నాయో వాటిని తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఏవేవైతే ఫలాలు, పుష్పాలు ఇంకివే చెప్తారు. కందమూలాలు వాటిని మాత్రమే భుజించాలి. భూమి మీద పడుకోవాలి. తర్వాత ఎవరైనా తెచ్చిస్తే వండిన వంట గాని, పండిన పంట గాని అటువంటివన్నీ మనం పుచ్చుకోవడానికి వీల్లేదు ఊళ్ళోవి. ఆ తర్వాత ఎవరైనా అక్కడ అరణ్యంలో ఉన్నారంటే వాళ్ళ దగ్గర మాత్రమే మనం అత్యవసరమైనప్పుడు భిక్ష పుచ్చుకోవాలి. ఇటువంటివన్నీ దీక్షగా ఎందుకు అంటే మనసుని మనుషులకి, వస్తువులకు, విషయాలకు, గ్రామాలకు, ఇళ్ళు, వాకిళ్ళు, వాహనాలు మొదలైన వాటన్నింటికి వేరుగా ఉంచాలి. అది ముఖ్యము. ఇక్కడ కొన్ని శాంపుల్‌గా ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అని చెప్తారు. ఇట్లా చేశావంటే నీ మనసుని వీటన్నింటికి దూరంగా ఉంచొచ్చని చెప్తారు. మనం గూడా ఆలోచించుకుని మనసు వీటన్నింటికి తగులుకోకుండా ఉండే విధంగా ఏం చెయ్యొచ్చు అని చూసుకొని చేస్తూ ఉండాలి అని చెప్తూ వచ్చారు గదా! ఆ విధంగా చేశావంటే ఆత్మసిద్ధి కలుగుతుంది. బ్రహ్మప్రాప్తి. ఎట్లా? ముందు చిత్తశుద్ధి, దాంతో విద్యా తపో వృద్ధి. ఈ 2 ఉన్నాయంటే జ్ఞాన వైరాగ్యాలు, ఆత్మసిద్ధి తప్పనిసరి అని చెప్పారు గదా! ఇదే విషయం యాజ్ ఇట్ ఈజ్ కొంచెం గూడా మార్చకుండా మన వ్యాసుల వారు 4 స్కందంలో భాగవతంలో 23 అధ్యాయంలో పృథుపాఖ్యానాన్ని పూర్తి చేస్తూ, కాబట్టి మనవాడు సాధకుడు ఆత్మానం ప్రవయసం దృష్ట్వా ఏకదా ఒకానొక సమయంలో తనను తాను వయసు పైబడ్డవాడుగా చూసుకుని, అంటే ఇక్కడ శరీరం పైన ముడతలు పడ్డాయి, జుట్టు తెల్లబడ్డది, పళ్ళు రాలిపోయాయి, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు, జ్ఞాపక శక్తి నశించింది, ఇట్లాంటివన్నీ ఉన్నాయో అవన్నీ వార్ధక్య చిహ్నాలు. అవి చూసుకుని ఓహో! మనం ఇంక ఇక్కడ ఉండవలసిన పని లేదు. పైగా అనుసర్గ పిల్లలు కూడా చూసాం మనము. ఇక్కడ చెప్పినట్టు అపత్యస్య అపత్యం గూడా చూసాం మనము. ఇంకా చేయవలసిందేమీ లేదు. బయలుదేరుతాము అని ఆలోచించుకుని ఆయన సదారహ తన భార్యతో పాటు తపోవనం అగాత్ వానప్రస్థం చేశాడు. ఆ తర్వాత వైఖానసులు ఒప్పుకునే ఏ ముని అన్నాలున్నాయో కందమూలాలు, ఫలాలు వాటిని మాత్రమే ఆహారంగా భుజిస్తూ, శుష్క పన్నాసనం చేస్తూ, శాకాహారాలు తింటూ, అభక్షణం చేస్తూ ఆయన స్కందిలేశయః భూమి మీద పడుకుని ఇక్కడ మనుస్మృతిలో ధరాశయః అనేది చెప్పారో, ఆ విధంగా ఆయన భూమి పైన పడుకుంటూ, బ్రహ్మచర్యం చేస్తూ, సుఖాల కోసం ఆలోచన చెయ్యకుండా, ఆ విధంగా వ్రతంగా ఈ వానప్రస్థ ధర్మాలను పాటిస్తూ, నెమ్మదిగా తర్వాత ఏం చేశాడు? ఆయన వానప్రస్థాన్ని ఈ విధంగా చెప్పిన విధంగా ఆచరిస్తూ వచ్చేసరికి, ఆ సమయంలో ఊరుకోలేదాయన. ఊరికే నియమాలను మాత్రం పాటిస్తాడు గాని, నియమాల పాటికి పాటిస్తాడు. ఎందుకు పాటించమన్నారని పట్టించుకోకుండా ఉన్నాడంటే ఉపయోగం లేదు. ఇప్పుడిక్కడ మనుస్మృతిలో చెప్పినట్టు, నువ్వు వానప్రస్థంలో ఉన్నావంటే కందమూలాలు, ఫలాలు అటువంటివి ఆహారంగా భుజించాలి. భూమి మీద పడుకోవాలి. ఎవరి దగ్గర ఏమి పుచ్చుకోరాదు. నువ్వు ఎవరింటికి వెళ్ళరాదు. ఎవరిని ఇంటికి రానివ్వరాదు. అనవసరంగా గ్రామాలతో నువ్వు కనెక్షన్స్ అన్నీ పెట్టుకోరాదు అంటే, వీటిని మాత్రమే పట్టుకుని, ఎందుకివన్నీ చెయ్యాలంటున్నారో అన్న విషయాన్ని వదిలిపెట్టుకున్నారంటే వ్యర్థమైపోతుంది.
వీటిని పట్టుకోవడం అంత ముఖ్యం గాదు. అది మాత్రమే ముఖ్యం గాదు. వీటితో సాధించవలసింది ఏమున్నది అంటే, అదిగో తప్పనిసరిగా ఏమైనా గాని నువ్వు కూర్చో, చదువుకో. చదువుకో నీకేం చెప్తున్నారక్కడ? స్వాధ్యాయం చెయ్యమని చెప్పట్లేదు. స్వాధ్యాయే నిత్యయుక్తః స్యాత్. తప్పనిసరిగా చదువుకోవాలి. ఏం చదువుకోవాలి అంటే మళ్ళీ క్వెషనొస్తుందో ఏమో ఎందుకైనా మంచిది అని ఉపనిషత్తులు చదువు, వేదాలు చదువు, శాస్త్రాలు చదువు. అందులో ఆత్మ గురించి చెప్తారు విను. ఆత్మసిద్ధి ఆటోమేటిక్‌గా ఎట్లా వస్తుంది గాల్లో నుంచి? ఆత్మ గురించి చెప్తారు. అనాత్మ గురించి చెప్తారు. అనాత్మల్ని ఏ విధంగా చూడాలి? ఆత్మ దర్శనం ఎట్లా చెయ్యాలి అని చెప్తారు శాస్త్రాల్లో. అవన్నీ చదువుతూ ఉండాలి. కందమూలాలు తిను, ఏదో అభక్షణం చెయ్యి, ధరాశయనం చెయ్యి అనగానే, ఇంకా అవి మాత్రం చేస్తాను. కందమూలాలు తింటాను నేను. ఏదో పళ్ళు ఫలహారంగా పుచ్చుకుంటాను. శాకాహారాలు తింటాను, కూర్చుంటాను. అంత మాత్రం చేస్తాను. అంటే దాని పేరు వానప్రస్థం గాదు. అవి చేస్తూ ఉండమన్నది ఎందుకు అంటే, వాటితో నీ ఇంద్రియాలను నువ్వు నియమించుకోవడం ఎట్లా అని నేర్పిస్తూ ఉన్నారు. నోటికి రుచి మొదలైన వాటన్నింటిని ఎట్లా నువ్వు కంట్రోల్ చేసుకోవాలని నేర్పించడం కోసం మాత్రమే. అవి చెయ్యమని గాదు. అంత మాత్రమే చేసి కూర్చోమని గాదు. వాటిని చేస్తూ ఇంద్రియ జయాన్ని సాధించమని చెప్తూ, నువ్వు ముఖ్యంగా ప్రధానంగా మెయిన్‌గా చేయవలసిందేమి అంటే ఉపనిషత్తులను చదువుకో, అర్థం చేసుకో, విచారణ చెయ్యి, మననం చెయ్యి. దాంట్లో ఉన్న ఆత్మతత్వాన్ని గ్రహిస్తూ ఉండు, దాన్ని సేవిస్తుండు. సేవేత, సేవేత అని చెప్తారు. కాబట్టి మనవాడు ఇక్కడ చెప్పినవన్నీ చెప్పినట్టు చేస్తూ, చేస్తున్నాను గదా! అయిపోయింది. పళ్ళు తింటున్నాను, పొద్దస్తమానం కూర్చొని కందమూలాలు తింటున్నాను, మంచినీళ్ళు తాగుతున్నాను, ఇంక కూర్చుంటున్నాను. లేతే పడుకుంటున్నాను. ఇంత మాత్రం చేస్తున్నాను కాబట్టి వానప్రస్థం అయిపోయిందని అనుకోలేదాయన. అటువంటి అజ్ఞాని గాదు. కాబట్టి ఆయనేం చేశాడు, సనత్ కుమార్ల వారు ఏ ఉపదేశం చేశారో ఆత్మతత్వం గురించి, ఆధ్యాత్మికం పరం యోగం. ఆత్మతత్వాన్ని జ్ఞానయోగంగా ఏది ఉపదేశం చేశారో దాన్ని అదే పనిగా ఆయన అభజత్ భజిస్తున్నాడు. భజనము అంటే తగులుకుని ఉండడము. విభజనం కాకుండా, వేరు గాకుండా కూడి ఉండడం అని అర్థం. అక్కడ చెప్పిన విషయాలు తనకు ఆత్మతత్వోపదేశము, బ్రహ్మోపదేశం చేస్తూ ఉన్న సమయంలో ఏం నేర్పించారు వాటిని వదిలిపెట్టకుండా పట్టుకున్నాడాయన. దాంతో ఆయనకి శ్రద్ధ కలిగింది. దాంతో ఆయనకి భక్తి కలిగింది. ఏం భక్తి? అటువంటి ఇటువంటి భక్తి గాదు. అనన్య భక్తి కలిగింది. భక్తి అంటే మళ్ళీ విభక్తం కాకుండా, ఆత్మకు వేరైపోకుండా, ఆత్మకు భేదం కాకుండా, అభేదంగా, అద్వైతంగా, ఏకం ఏవ అద్వితీయమైన విషయాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి అని, దాని గురించి ఆసక్తితో, దాంతో కూడి ఉండడము, భక్తమై ఉండడము. అది అనన్య భక్తి. బ్రహ్మ అనన్యము. బ్రహ్మకు అన్యం ఇంకొకటి లేదు. ఉన్నదంతా ఒక్కటే. అది పరబ్రహ్మం అది ఆత్మ. దాని గురించిన అత్యంత ఆసక్తి కలుగుతుంది. దాన్ని తగులుకొని ఉండడం కలుగుతుంది. ఆయనకు అటువంటి భక్తి కలిగింది. దాంతో నెక్స్ట్ కలిగేదేంటి? విరక్తి. విరక్తి కలిగింది. విరక్తి కలిగేసరికి ఏమైంది? జ్ఞానం కలిగింది. ఆ నిశితమైన జ్ఞానంతో ఆయనకి తర్వాత జరిగిందేమి? అనుమానాలన్నీ చిన్నమైపోయాయి. అనుమానాలన్నీ చిన్నమైపోయేసరికి ఏం జరిగింది? ఆయన ఆ జ్ఞానంతో దేహమన్న భ్రాంతే అదే పెద్ద సంశయము. అది నశించేసరికి ఇంక ఒక ముల్లుతో ఒక ముల్లు తీసేసి అవతల ముల్లును గూడా పడేసినట్టు జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి, ఆ జ్ఞానాన్ని గూడా ఆయన పక్కన బెట్టేసాడింక. ఎందుకు అంటే జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము అని మళ్ళీ 3 రకాలుగా లేవు. ఉన్నదంతా ఒకటే అనన్యం. అది తనే అయి ఉండగా ఇంక మళ్ళీ సెపరేట్‌గా ఒక జ్ఞానము, ఆ జ్ఞానం వల్ల తెలుసుకునే జ్ఞేయము, ఆ జ్ఞేయాన్ని తెలుసుకునే జ్ఞాత ఇంకిన్నెందుకు అన్నీ వదిలిపెట్టేసాడాయన. ఆ స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత దేహత్యాగం ఎట్లా జరిగింది, ఏమి అని చెప్తూ వచ్చారు. ఇవన్నీ మనము మన వ్యాస భాగవతంలో చూస్తూ వస్తూ ఉన్నాము. కాబట్టి అంత జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మన మనుస్మృతిలో చెప్పినవి చెప్పినట్టు చేస్తే ఏం జరుగుతుంది అంటే, అదిగో ముందు నీకు చిత్తశుద్ధి, దాంతో విద్యా తపో వృద్ధి, దాంతో ఆత్మ సిద్ధి అని జెప్పారు గదా! ఈ 3 ఎట్లా జరుగుతాయి? చిత్తశుద్ధి, విద్యా తపో వృద్ధి, ఆత్మ సిద్ధి ఎట్లా కలుగుతాయి అంటే, అదిగో చిత్తశుద్ధి ఎట్లా కలిగింది మనవాడికిక్కడ?
ఆయన ఈ విధంగా సనత్ కుమార్ల వారు చెప్పిన ఆధ్యాత్మికమైన యోగాన్ని, ఆత్మతత్వాన్నే మననం చేస్తూ, ధ్యానం చేస్తూ, మననము నిదిధ్యాసతో ఉంటే, దాంతో ఆయనకు భక్తి కలిగింది. అనన్య భక్తి, మామూలు భక్తి గాదు. మామూలు ప్రాపంచికమైన అన్య భక్తి గాదు. అనన్యమైన భక్తి. దాంతో విరక్తి, వైరాగ్యము, జ్ఞానము. జ్ఞానము, వైరాగ్యము అని ఇక్కడేమి జెప్తున్నారో, ఇక్కడ అనన్యమైన భక్తి అనేది జెప్తున్నారో అది చిత్తశుద్ధి. చిత్తంలో ఏవేవో ఉన్నాయి అన్న ఆలోచన, భేద భావన తొలగిపోవడము శరీర శుద్ధి అన్న, చిత్తశుద్ధి అన్న అది భేదభావం తొలగిపోతే చిత్తశుద్ధి. రజోతమో గుణాలు పోతాయి. అది జరిగేసరికి ఇక్కడ భేద బుద్ధి తొలగేసరికి భక్తి కలిగింది. అనన్య భక్తి. అనన్యం అంటేనే అది చిత్తశుద్ధి. దాంతో ఆయనకి జ్ఞానం, విరక్తి కలిగాయని చెప్తున్నది ఇక్కడ విద్యా తపస్సు. విద్య అంటే జ్ఞానం, తపస్సు అంటే విరక్తి, వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యాలు కలిగాయి. జ్ఞాన వైరాగ్యాలు కలిగేసరికి ఏమైంది? దానితో ఆయన సంశయాలు, సంశయం అంటే ఏమి? సంశయ పదము నిజ జీవ కోశము, జీవకోశము. ఈ జీవ భావమే మనకు పెద్ద సంశయము. అది తొలగిపోయింది. అది తొలగిపోయేసరికి ఏమైంది? ఉన్నదంతా ఒకటే, అది నేనే అని తెలిసింది ఆయనకి. కాబట్టి ఆ విధంగా ఆయన ఆత్మసిద్ధి సాధించాడు అని ఎగ్జాంపుల్‌తో సహా చూపించారు. ఈ విధంగా ఉంటుంది. మనకు ఒక లైనప్ ఉంటుంది. శృతి, స్మృతి, పురాణాలు అనుంటాయి. శృతులంటే వేదాలు. అందుకనే మనం శృతులు చదవాలి. శృతుల్లోనే ఉపనిషత్తులుంటాయి చివరగా. ఈ శృతులు చదివితే శృతుల్లో చెప్పిన విషయాన్ని స్మృతులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. ఇక్కడ మనుస్మృతి ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. మనుస్మృతి లాంటి స్మృతులు చెప్పిన వాటిని పురాణాలు ఇంకా క్లియర్‌గా ఎగ్జాంపుల్‌తో సహా, ఇక్కడ ఒక పృథు ఉన్నాడు అనగనగా ఆయన ఒకానొకప్పుడు ఏం జరిగిందంటే అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. పాత్రగా పెట్టి, ఒక కథ అన్న పాత్రలో పెట్టి, ఏదైతే శృతి చెప్పిందో దాన్నే స్మృతి చెప్తే దాన్నే మన పురాణము ఎగ్జాంపుల్‌తో సహా చూపిస్తుంది. ఈ విధంగా ఈ లైనప్ అంతా ఉంటుంది. మనం కలుపుకొని, చూసుకొని, అర్థం చేసుకొని, ఆచరిస్తే తప్పకుండా అది సాధిస్తాము. అవి కొంచెం గూడా అటు ఇటు పక్కకి వెళ్ళవు. ఒకవేళ మనకున్న పురాణాలు, స్మృతులు పక్కకు వెళ్ళినట్టు అనిపిస్తే, ఎందుకు అంటే శృతులకు, వేదాలకు పక్కకు వెళ్ళడానికి ప్రాక్షిప్తాలవన్నీ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే వేదాలను ఛందోబద్ధం చేశారు గాబట్టి, ఛందస్సుల్లో పెట్టేశారు గాబట్టి వాటిని, మన వేద మంత్రాలన్నింటికి జటాపాఠాలు, ఘనాపాఠాలు మొదలైన వాటన్నింటితో చాలా జాగ్రత్తగా కూర్చిపెట్టేసరికి అవి తప్పడానికి వీల్లేదు. వాటిని యాక్చువల్‌గా నేర్చుకుని అదే విధంగా చదువుతూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్పుకుంటూ వస్తారు గాబట్టి, మధ్యలో అది మిస్ అవ్వడానికి ఉండదు. ఏవైనా కొత్తవి యాడ్ అవ్వడానికి ఉండవు. ఆ రకంగా వేదాలనైతే మన ఋషులు చాలా జాగ్రత్త చేశారు. వాటిని ఆ విధంగా నిలబెడుతూ వచ్చారు. కాబట్టి శృతులకేమైనా ఈ విధంగా మార్పులు, చేర్పులు, కూర్పులు కలిగే అవకాశం లేదు. అయితే మన స్మృతులు, పురాణాలు అవి గూడా ఛందోబద్ధమైనా గూడా వాటిని ఘనపాఠాలు, జటాపాఠాల్లాగా ఒక పద్ధతి ప్రకారం మార్చడానికి వీలు లేకుండా చదువుకునేందుకు ఏమి అక్కడ లేవు గాబట్టి, శ్లోకాలు అన్న వృత్తంలో రాయగలిగిన వాళ్ళెవరైనా ఉన్నారంటే మాత్రం రాసేయడం, అందులో పెట్టేయడం. ఆ రకంగా చేస్తూ రావడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. అయినంత మాత్రాన మనం భయపడవలసిన అవసరం లేదు. చదువుకుంటూ వెళ్తే ఈ 3 లైనప్ అవ్వాలి. వేదం ఏం చెప్పిందో అదే మన శాస్త్రం చెప్పాలి. అవే మన పురాణాలు చెప్పాలి. అట్లానే చెప్తాయి. కొంచెం పక్కకెళ్తున్నట్టుగా కనిపిస్తే, కొంచెం ప్రపంచం వైపుకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తే, ఓహో! ఇవన్నీ ప్రపంచంలోని విషయాలు, ఎవరో తర్వాత ఇందులో ప్రాక్షిప్తాలుగా ఉంచినట్టున్నారని మనకు తెలుస్తూనే ఉంటుంది. వాటన్నింటిని తీసి పక్కన పెడితే ఇదిగో ఇంత క్లియర్‌గా ఉంటుంది లైనప్. మన శృతి ఏం చెప్పిందో, మనం ఇప్పుడు తైత్తరీయ ఉపనిషత్తులో, ఎందుకంటే ఉపనిషత్తుల్లో ఉన్న విషయాలే మన స్మృతులు చెప్తాయి. శృతుల్లో ఉన్న విషయాలే స్మృతులు చెప్తాయి. తైత్తరీయ ఉపనిషత్తులో నువ్వు ఏం చెయ్యి అని ఏం చెప్పిందని మనం చదువుకుంటూ వస్తూ ఉన్నామో, వాటినే మళ్ళీ మనం మనుస్మృతిలో చూస్తూ ఉన్నాము. ఈ స్మృతిలో ఏం చెప్పారో, మళ్ళీ ఈ పురాణంలో అదే చెప్తూ ఉంటారు. ఈ రకంగా ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకటి లైనప్ అయి ఉంటాయి. ఇవి చూసుకుని వాటిని అట్లానే ఆచరిస్తూ వెళ్తే, మన వేదం చెప్పిన
ఏ తత్వం ఉన్నదో దాన్ని పొందడము పెద్ద విషయం గాదు. అది ఓన్లీ బ్రహ్మ పదార్థము. దాన్ని సాధించడం అంత కష్టమేంటి మనకు? మనమే అయివుండగా. బ్రహ్మ విద్యను సాధించడం పెద్ద కష్టమైన విషయము గాదు. బ్రహ్మ విద్యతో బ్రహ్మ పదార్థాన్ని సాధించడం పెద్ద విషయమైన పనే గాదు. ఎందుకు? ఆ బ్రహ్మ విద్య నేనే, ఆ బ్రహ్మ పదార్థము నేనే అన్న విషయం మనకు ముందు తెలియాలి. అది వదిలిపెట్టుకున్నాం కాబట్టే మనకింత కష్టం అనిపిస్తుంది. చదువుకుంటూ పోతే అదే వస్తుంది. అసలు యాక్చువల్‌గా ప్రాపంచికమైన విషయాలు తెలుసుకునే కన్నా గూడా, ఇదిగో ఈ పారమార్థికము, పరమార్థమేది మళ్ళీ నేనే. నా గురించి నేను తెలుసుకోవడం అంత సులువైన పని ఇంకొకటి లేదు. కానీ ఏంటంటే, అనాత్మలను నేను అనుకోవడం వల్ల ఈ జ్ఞానం జారిపోతూ ఉన్నది. నిలబడదు. మాయ కప్పేస్తూ ఉంటుంది గాబట్టి తెలియదు. లేకపోతే మాత్రం ఇవన్నీ కలుపుకుని అందుకని ఇది లాభము. అందుకని ఇది లాభము. చదువుకుంటూ ఉన్నవాళ్ళు ఇంతకు ముందు గూడా మనం ఒక 2 సార్లు చెప్పుకుంటూ వచ్చాము. ఇవన్నీ చదవడానికి మనకు కనీసం ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అంటే మామూలుగా ఊరికనే చదవడం గాదు. అధ్యయనం చేస్తూ, అనలైజ్ చేస్తూ చదవడానికి మనకు కనీసం ఒక 10 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు బేసిక్ ఫండమెంటల్ గ్రంథాలేవున్నాయో మనకు, ఈ శృతి, స్మృతి, పురాణాలను మనం ఒక్కసారి కరెక్ట్‌గా అధ్యయనం చేయడానికి ఒక 10 సంవత్సరాలు పట్టిందనుకోండి. ఇంకా అది చేస్తూ ఉన్న సమయంలో అధ్యయనం చేస్తూ ఉంటూ ఉండగానే దాని గురించి మననము, విచారణ చేస్తూ వెళ్ళి, ఒక్కసారైనా సరే ఇవన్నీ పూర్తిగా చదివి తర్వాత వాటిని పక్కన బెట్టి, ఇంక తీవ్రంగా అదే పనిగా ఏకాగ్ర చిత్తంతో మనము మనన నిధిధ్యాసనలు చేశామంటే, చెప్పిందంతా ఒకటే విషయం గురించి దాన్ని పట్టుకోవడం చాలా సులువు. అసలు కష్టమేమీ గాదు. కాబట్టి అందుకోసం మనము ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాము. ఈ లైనప్ ఇవాళ చూసుకోవడం అవసరం మనకి. మధ్య మధ్యలో చూస్తూనే ఉంటాం కాబట్టి, మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాం ఇక్కడ లైన్‌గా ఉన్నది గాబట్టి. మన వ్యాసుల వారు ఎంత క్లియర్‌గా మనుస్మృతిలో వానప్రస్థం గురించి ఏమి రాసిపెట్టారో అదే లైనప్‌లో రాశారు గాబట్టి, చాలా ఉత్సాహం అనిపించింది నాకు చూసుకుందామని. మొన్న వ్యాస భాగవతంలో చూసాం. ఇక్కడ మళ్ళీ అందుకని మనుస్మృతిలో చూస్తూ ఉన్నాము. వచ్చే వారం ఏం చేద్దామంటే మరి కొన్ని అవకాశం లేదు. పోయి అడవిలో ఉండు, ఇట్లాంటివన్నీ చెప్తే మనం యాక్చువల్‌గా చేయలేము. ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో మరి అటువంటప్పుడు అయినా కూడా మనము వానప్రస్థ ధర్మాలు చెడగొట్టుకోకుండా ఎట్లా సాధించాలి? ఈ వానప్రస్థాన్ని మనం ఎట్లా సఫలం చేసుకోవాలి అన్న ఆలోచనతో మళ్ళీ ఈ వానప్రస్థ ధర్మాల్ని ఇప్పుడు మనము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.